ఇవాళ మనం ఒక అద్భుత తత్వం గురించి, లోతైన విధి విధానాల గురించి మొత్తం ఒక వివరణగా దీన్ని 12 భాగాలుగా చేసి 12 వీడియోలుగా మార్చాలని అనుకున్నాం. దానికంటే ముందు ఒక లోతైన వీడియోని ఈ ఉచ్చిష్ట గణపతి గురించి, ఈ ఉచ్చిష్ట గణపతికి ఆ శక్తిని ప్రసాదించినటువంటి ఆ శక్తి దేవత గురించి వివరణ ఇస్తాను. ఆ తర్వాత ఈ 12 ఎపిసోడ్లు 1 by 1 మీకోసం, మీకు జ్ఞానాన్ని పెంచడానికి మాత్రమే ఇస్తున్నాను. ముందుగా ఉచ్చిష్ట గణపతిని శక్తిగా మార్చిన ఆ తల్లి, ఆమె నిజమైన పేరు ఎందుకు ఎవ్వరికీ తెలియదు. ఈ వీడియోలో ఈ ఒక్క ప్రశ్నతో మొదలు పెడదాం. అదే సమయంలో ఆ హెచ్చరికతో కూడా మొదలు పెడదాం. ఈ వీడియో విన్న తర్వాత మీలో ఏదో ఒకటి కదలాలి మీ మనసులో. అలా కదిలితే మీరు విన్నది పూర్తిగా నిజం, కదలకపోతే మీరు విన్నది పూర్తిగా వినలేదని అర్థం. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయేది మామూలు సమాచారం కాదు, ఒక తాకిడి. ఆ తాకిడి తగిలిన హృదయం ఇక మామూలుగా ఉండలేదు కూడా. ఉచ్చిష్ట గణపతి గురించి వేల గ్రంథాలు ఉన్నాయి, వందల వీడియోలు ఉన్నాయి. అనేక మంది సాధకులు, అనేక మంది గురువులు, అనేక పీఠాలు ఈ స్వామివారి గురించి మాట్లాడుతున్నారు, చెబుతూ ఉంటారు. మంత్రం చెబుతారు, యంత్రం చూపిస్తారు, ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఒక విషయం మీరు గమనించారా సాధకులరా? ఆ స్వామివారిని ఉచ్చిష్ట స్వరూపంగా మార్చిన శక్తి ఎవరో, ఆ తల్లి నిజమైన పేరు ఏమిటో ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పరు. ఎందుకు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మనసులో మెదిలిందా? మామూలు గణపతి శుచి స్వరూపుడు, మడి తత్వం. ఆయనను పూజించడానికి స్నానం చేయాలి, శుచిగా ఉండాలి, మంగళ ద్రవ్యాలు సేకరించాలి. ఇది అందరికీ తెలుసు. అదే గణపతి ఎంగిలిని అంగీకరించే స్థితికి ఎలా చేరుకున్నారు? ఆయనలో ఈ మౌలిక మార్పు ఎవరి ప్రభావం వల్ల జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఆ స్వామివారి ఎడమ తొడపై కూర్చున్న తల్లిలో ఉంటుందని గమనించండి. ఆమె లేకుండా ఈ స్వరూపమే లేదు, ఆమె లేకుండా ఈ తత్వమే లేదు, ఆమె లేకుండా ఈ సాధనకు అర్థమే లేదు. ఇంత ముఖ్యమైన తల్లి, ఆ తల్లి గురించి ఎందుకు ఇంత నిశ్శబ్దంగా తాంత్రిక సమాజం ఉంది? ఎందుకు ఆమె నామం కేవలం వ్యవహార పేర్లుగా మిగిలిపోయాయి? ఉచ్చిష్టం అన్న మాట వెనక ఉన్న మహా రహస్యం ఏమిటి? ఇప్పుడు ఒక విషయం చెబుతాను. ఈ మాట మీరు ఇంతకు ముందు కూడా ఎక్కడా విని ఉండకపోవచ్చు. బహుశా ఎక్కడన్నా విని ఉన్నా అది పై మాటే మాత్రమే, లోతు ఉండని మాట. ఇప్పుడు చెప్పేది లోతు. ఉచ్చిష్టం అంటే మిగిలినది అని చాలామంది అనుకుంటారు. ఎవరో తిని మిగిలింది, ఎవరో వాడి విడిచిపెట్టింది, ఎవరో పూజించి దింపింది. ఇది ఉచ్చిష్టం అని నిఘంటువు చెబుతుంది. ఈ నిఘంటువు అర్థం పూర్తిగా తప్పు కాదు, కానీ పూర్తిగా నిజం కూడా కాదని గ్రహించండి సాధకులారా. ఇది వ్యవహారిక అర్థం. అధర్వణ వేదంలో ఒక సూక్తం ఉంది, ఉచ్చిష్ట సూక్తం. ఆ సూక్తం ఏముంటుందో తెలుసా? ఉచ్చిష్టే నామరూపం ఉచ్చిష్టే లోక అహితం. నామం, రూపం, లోకాలు అన్నీ ఉచ్చిష్టంలోనే ఉన్నాయని చెబుతుంది. ఇంకా ముందుకెళ్తే ఉచ్చిష్టే ఇంద్రచ్చ అగ్నిచ్చ విశ్వే ఆహిత అని చెబుతుంది. ఇంద్రుడు, అగ్ని, విశ్వదేవతలు అందరూ ఉచ్చిష్టంలోనే ఉన్నారు అంటుంది. చివరికి ఏం చెబుతుందో తెలుసా? ఉచ్చిష్టే సదతచ్చట్ ఉభే. ఉన్నది లేనిది రెండూ ఉచ్చిష్టంలోనే ఉన్నాయని అంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఏం చెబుతుందో అర్థమైందా? వేదం స్వయంగా ప్రకటిస్తుంది, ఈ విశ్వమంతా ఒక ఉచ్చిష్టమని చెబుతుంది. కానీ ఎవరిది? ఆ మహాశక్తి యొక్క మహాయజ్ఞంలో మిగిలిన శేషం. ఆ శేషం నుంచి లోకాలు ఉద్భవించాయి. ఆ శేషమే దేవతలను ధరించింది. ఆ శేషమే మిమ్మల్ని, నన్ను, భూమిని, ఆ ఆకాశాన్ని అన్నిటినీ కలిపి ఉంచింది. ఇప్పుడు ఆలోచించండి సాధకులరా. ఉచ్చిష్టం అంటే మిగిలినది అని అనుకునే వాడికి వేదం చెప్పేది ఏంటంటే, మిగిలిందే మూలం. ఎంగిలి అన్నది అశుద్ధం కాదు, ఎంగిలి అన్నది సృష్టి ముందు ఉన్న పూర్ణత యొక్క సంకేతమని. ఎందుకంటే పూర్ణత నుంచి ఏమి తీసేసినా మిగిలేది మళ్ళీ పూర్ణతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా శిష్యతే. ఈ మంత్రం మీరు విన్నారు, వినే ఉంటారు. కానీ దాని అర్థం ఈ క్షణం వరకు మీకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుందా? పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసుకుంటే మిగిలేది కూడా పూర్ణం, అదే ఉచ్చిష్టం. ఈ ఉచ్చిష్టమే ఈ తల్లితత్వం. ఆ ఉచ్చిష్టాన్ని స్వీకరించి దానిలో ఉన్న పూర్ణతను తిరిగి ప్రకటించడమే ఆమె క్రియ. గణపతి శుచితత్వం నుండి వచ్చిన గణపతి ఉచ్చిష్ట తత్వంలోకి ఎలా దిగాడు? గణపతి అంటేనే శుచి, శుభ్రత, నీట్ ఇవన్నీ ఉంటాయి. అంతటి మడి మైలా పాటించే
ఆయన ఉచ్చిష్ట తత్వంలోకి ఎలా దిగాడు? ఇక్కడ మరో రహస్యం ఉంది. మామూలు గణపతి శుచి స్వరూపుడు అన్నది నిజం. కానీ శుచి అన్న భావన స్వయంగా ఒక పరిమితి కలిగి ఉంటుంది. ఎందుకంటే శుచి అనే మాట ఉండాలంటే అశుచి అనే మాట కూడా ఉండాలి. ఒకటి మరొకదాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. గమనించండి, శుచి తత్వంలో ఉన్న దేవత ఎప్పుడూ అశుచి అనే భయంలో ఉంటాడు. ఆ భయం ఉన్నంతకాలం అతను పూర్ణుడు కాదు. భయం ఉన్న దేవత భక్తుడికి పూర్ణంగా రక్షించలేడు. ఎందుకంటే తననే తాను రక్షించుకుంటూ ఉంటాడు. ఈ తల్లి వచ్చి ఏం చేసిందో తెలుసా? గణపతిని ఆ భయం నుంచి విడుదల చేసింది. శుచి అశుచి అన్న ద్వంద్వాన్ని పగలగొట్టింది. నీవు రెండిటినీ దాటిన వాడివి అని జ్ఞాపకం చేసింది. ఆ జ్ఞాపకం వచ్చిన క్షణం గణపతి ఇక శుచి దేవత కాదు, ద్వంద్వాతీత దేవత అయ్యారు. ఎంగిరిని నిరాకరించడం శుచి దేవత లక్షణం, ఎంగిరిని స్వీకరించడం ద్వంద్వాతీత దేవత లక్షణం. ఈ స్వీకరణ తిరస్కరణ కంటే ఉన్నతమైనది. ఎందుకంటే తిరస్కరణలో పరిమితి ఉంది, స్వీకరణలో పూర్ణత ఉంది. ఈ మౌలిక మార్పును గణపతిలో తీసుకువచ్చిన శక్తి ఎవరు? ఆ తల్లి. ఆమె లేకుండా గణపతి ఒక శుచి దేవతగానే మిగిలిపోయే వ్యక్తి. ఆమె వచ్చిన తర్వాతే గణపతి ఒక మహాగణపతి అయ్యాడు. మహా అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ద్వంద్వాన్ని దాటిన వాడే మహా, దాటించినది ఆ తల్లి. కాబట్టి నిజానికి ఆ స్వామి ఆమె ద్వారా మాత్రమే మహా అయ్యాడు. ఈ సత్యం బాహ్య గ్రంథాల్లో ఎక్కడా కనబడడం లేదు. ఎందుకని రాయబడలేదు? 2 కారణాల వల్ల. ఒకటి, రాస్తే అది అర్థం చేసుకునే హృదయాలు తక్కువ. 2, అర్థం చేసుకునే హృదయాలు దీన్ని చదివితే గణపతిని చిన్నగా చూస్తాయి. గణపతిని చిన్నగా చూడడం అపరాధం. అందుకే మహాగురువులు ఈ సత్యాన్ని రహస్యంగా ఉంచారు. ఇప్పుడు ఈ సత్యం యొక్క మూల పొరను మాత్రమే నేను తాకుతున్నాను. మిగిలిన పొరలో కాలం మోసుకొస్తుంది. ఆమెకు ఎన్ని పేర్లు ఎందుకు? చాలా పేర్లు ఆమెకి సమాజంలో ఉన్నాయి. ప్రస్తుతం సమాజంలో ఆమెకు అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొందరు అపరాజిత అంటారు, కొందరు ఉచ్చిష్ట గణేశ్వరి అంటారు, మరికొందరు నీల సరస్వతి అంశ అంటారు, ఇంకొందరు మాతంగి అంశ అని, ఉచ్చిష్ట చండాలని అని, విఘ్నేశ్వరిని కూడా పిలుస్తారు. ఈ పేర్లని వినే సాధకుడికి ఒక ప్రశ్న అడగాలి. ఇన్ని పేర్లు ఎందుకు? ఆ తల్లికి ఇన్ని నామాలు ఎందుకు? ఏది సరైనది? ఏది కేవలం వ్యవహారిక సూచన? ఏది లక్షణ వర్ణన? ఏది మూలనామం? ఈ ప్రశ్నలకు బహిరంగంగా దొరికే ఏ గ్రంథము స్పష్టమైన సమాధానం ఇవ్వదు. ఎందుకంటే ఈ సమాధానం బహిరంగానికి చెందినది కాదు. కానీ ఒక సూత్రం మాత్రం చెప్పగలను. ఎక్కడ ఒక శక్తి అనేక పేర్లు ఉంటాయో అక్కడ ఆ శక్తి యొక్క అసలు పేరు దాచబడి ఉంది అని అర్థం. అనేక పేర్లు అన్నవి ఆ అసలు పేరు చుట్టూ కట్టేసిన కంచె లాంటివి. ఆ కంచె లోపల ఉన్న పేరును చేరాలంటే కంచెను దాటాలి. కంచెను దాటే తాళం గురువు దగ్గర మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మరొక అత్యంత ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. సమాజంలో ప్రచారంలో ఉన్న వేరే పేర్లు కాదు, మంత్రాలు కూడా అనేకం దొరుకుతాయి, యంత్రాలు దొరుకుతాయి, ధ్యాన శ్లోకాలు దొరుకుతాయి, న్యాసక్రమాలు దొరుకుతాయి. కానీ ఇక్కడే సాధకుడు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం స్థలం కూడా. ఎందుకంటే ఈ తల్లి యొక్క నిజమైన నామం వేరు, నిజమైన మంత్రం వేరు, నిజమైన యంత్రం వేరు, నిజమైన తంత్రం వేరు, నిజమైన న్యాసక్రమాలు వేరు. బయట దొరికేవి ఆ నిజమైన వాటి యొక్క ప్రతిబింబాలు మాత్రమే, లేదా అసంపూర్ణ రూపాలు, లేదా కొన్నిసార్లు పూర్తిగా వేరే తత్వాల నుంచి తీసుకుని ఈ తల్లికి ఆపాదించబడినవి. ఈ తేడాని సాధకుడు గుర్తించలేకపోతే అతను ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఫలితం శూన్యం. ఎందుకంటే అతను పిలుస్తున్నది ఒక శక్తిని, ఆ పిలుపు చేరుతున్నది మరో శక్తి దగ్గరికి, లేదా ఎక్కడికి చేరకుండా అనంత విశ్వంలోకి వెళ్ళిపోవచ్చు. గురు పరంపరా రహస్యం. ఈ నిజమైన నామాలు, నిజమైన మంత్రాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి? వీటికి సమాధానం ఒక్కటే, గురు పరంపరలో. నువ్వు నిజంగా ఏ గురువు దగ్గర అయితే ఉన్నావో ఆ గురువు దగ్గరే ఉండు. నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు అర్హత వచ్చినప్పుడు ఆ గురువే నీకు దారి తెరుస్తాడు. ఈ మంత్రాలు తంత్రాలన్నీ కూడా గురు పరంపరలో గురు ముఖత్వ ఉంటాయి. ఈ తల్లి తత్వం యుగాల తరబడి పూర్వ సాధకుల హృదయాల ద్వారా ప్రవహిస్తూ వచ్చింది. ఆ ప్రవాహం పుస్తకాలలోకి రాలేదు. ఎందుకంటే ఆ తత్వం పుస్తకంలో ఇమడదు. అది గురువు యొక్క
జీవన అనుభవం ద్వారా శిష్యుడి హృదయంలో ప్రవేశించాలి. ఆ ప్రవేశం జరిగిన క్షణం శిష్యుడిలో ఒక తత్వం జీవిస్తుంది. మంత్రం అతని శ్వాసలో కలిసిపోతుంది. యంత్రం అతని దృష్టిలో ప్రతిబింబిస్తుంది. తంత్రం అతని ప్రతి చర్యలో వెలువడుతుంది. ఇది పుస్తక జ్ఞానం కాదు, ఇది సజీవ సంక్రమణ. ఈ సంక్రమణ లేకుండా ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని మంత్రాలు జపించినా, ఎన్ని యంత్రాలు ధరించినా ఆ సాధకుడు వంట పాత్రలో తిరిగే తెడ్డులాగే మిగిలిపోతాడు. వంట రుచి తెలియని తెడ్డులాగా మిగిలిపోతాడు. తెడ్డు ఏం చేస్తుంది తెలుసా? వంటలో రోజు కలుస్తుంది, ప్రతి పదార్థాన్ని తాకుతుంది, ప్రతి రుచిలో మునిగి తేలుతుంది. ఉప్పు ఉందో లేదో దానివల్లే తెలుస్తుంది, మసాలా కలిసిందో లేదో దానివల్లే తెలుస్తుంది. వంట మొత్తం దాని మీదే నడుస్తుంది. కానీ ఆ తెడ్డుకు ఏ రుచి తెలియదు. ఎందుకంటే అది తాకుతుంది, కలుపుతుంది, తిరుగుతుంది, కానీ ఎప్పుడూ చవి చూడదు. ఆ రుచిని అనుభవించే నాలుక దానికి లేదు. రుచి అనే అనుభూతి దాని స్వభావంలోనే లేదు. తెడ్డు ఎంతకాలం వంటలో ఉన్నా అది వంటలోని ఒక భాగం మాత్రమే. అది కేవలం ఒక సాధనం మాత్రమే. వంట ముగిసిన తర్వాత తెడ్డును పక్కన పెట్టేస్తారు. ఎప్పుడూ ఆ వంట అనే తత్వాన్ని తనలోకి ఇముడ్చుకోలేదు. ఈ తల్లితత్వం తెలియకుండా ఈ సాధన చేసేవారు ఇలాంటి తెడ్డులే, చెప్పేవారు కూడా అలాంటి తెడ్డులే. వారి మంత్రాన్ని తాకుతారు. ఏం చేస్తారు వీళ్ళు? మంత్రాన్ని జపిస్తారు, పూజల్లో తిరుగుతూ ఉంటారు, విధుల్లో కలుస్తారు, అన్నీ నియమబద్ధంగా చేస్తారు. బాహ్యంగా వారు ఆ సాధనలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ సాధన యొక్క రుచి వారి హృదయానికి ఎప్పుడూ చేరదు. ఎందుకంటే రుచిని గ్రహించడానికి అవసరమైన అంతర్నాలుక వారిలో మేల్కొనలేదు. అంతర్నాలుక మేల్కొనలేనిదే ఏ ఒక్క విధంగా మంత్రం అనుభవంలోకి రాదు. ఆ తల్లితత్వం హృదయంలోకి సంక్రమించినప్పుడు ఆ సంక్రమణ గురువు ద్వారా మాత్రమే జరుగుతుంది. అసలు ఈ అంతర్నాలుక మేల్కొనేది ఒకే ఒక్క విధంగా మాత్రమే. ఆ తల్లితత్వం హృదయంలో సంక్రమించినప్పుడు, ఆ సంక్రమణ గురువు ద్వారా మాత్రమే జరిగినప్పుడు, అటువంటి గురువు లేని సాధకుడు ఎన్ని సంవత్సరాల సాధనలో ఉన్నా తెడ్డులాగే మిగిలిపోతాడు. వంట రుచి తెలియని తెడ్డులాగే మిగిలిపోతాడు. వంటలో ఉంటాడు, వంట కాదు. మంత్రంలో ఉంటాడు, మంత్రం అవ్వడు. సాధనలో ఉంటాడు, సాధకుడు కాదు. గోప్యత ఎందుకు? ఒక మహారహస్యం గురించి చెప్తున్నాను. ఈ తల్లి యొక్క నిజమైన నామం ఎందుకు బహిరంగంగా చెప్పబడడం లేదు? ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు, ఇది ఒక గంభీరమైన నిర్ణయం. పూర్వ మహాగురువులు ఈ తత్వాన్ని రక్షించాలని భావించారు. ఎందుకంటే ఈ స్థాయి శక్తి అపాత్రుల చేతికి అందితే అది వారిని విధ్వంసం చేస్తుంది. వారిని విధ్వంసం చేయడంతో ఆగదు, వారి చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా అస్థిరపరుస్తుంది. అందుకే ఈ తల్లితత్వం, ఆమె నామం, ఆమె మంత్రం ఇవి ఒక గోప్యమైన చట్రంలో ఉంచబడ్డాయి. ఈ చట్రాన్ని తెరిచేది ఒక్కటే తాళం, అదే గురు పరంపర. గురువు తన శిష్యుడికి పరీక్షించి అర్హుడిని నిర్ణయించి తర్వాత మాత్రమే ఆ చట్రం తెరుచుకుంటుంది. ఇది ఈ తత్వానికి ఉన్న సహజ రక్షణ. కానీ ఒక లోతైన కారణం ఇంకా ఉంది, చెబుతాను వినండి. ఈ తల్లి యొక్క నిజమైన నామంలో ఒక ప్రత్యేకమైన స్పందన ఉంది. ఆ స్పందన ఉచ్చరించబడినప్పుడు ప్రతిసారి విశ్వంలో ఏదో ఒక మూల కదులుతుంది. ఆ కదలిక అర్హుడైన సాధకుడిని శుద్ధి చేస్తుంది. అదే కదలిక అనర్హుడిని విరగదోస్తుంది. ఈ తేడా నామంలో లేదు, నామం పలికే ఆ హృదయంలో ఉన్న సిద్ధతలో ఉంది. సిద్ధం కాని హృదయం నామాన్ని పలికినప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కూడా సాధ్యం కాదు. అందుకే మహాగురువులు ఆ నామాన్ని తాళం వేసి దాచారు. ఆ తాళాన్నే కీలికం అంటారు మంత్ర పరిభాషలో. ఆ తాళం యొక్క తాళం చెవి శిష్యుడి పాత్రతలో ఉంది. పాత్రత వచ్చిన శిష్యుడికి తాళం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ గోప్యత వల్ల ఒక సమస్య కూడా వచ్చింది. ఈ గోప్యత యొక్క ఖాళీ స్థానంలో అనేక అర్ధసత్యాలు, అపోహలు, వ్యక్తిగత ఊహలు చేరిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ పరిమితి అవగాహనతో ఆ తల్లికి ఒక పేరిచ్చారు, ఒక మంత్రం రాశారు, ఒక యంత్రం గీశారు. ఇవన్నీ కాలక్రమంలో ప్రచారంలోకి వచ్చాయి. ప్రతి తరం గత తరం నుంచి ఒక అసంపూర్ణ సమాచారాన్ని వారసత్వంగా తీసుకుని మరింత పెంచి తదుపరి తరానికి అందిస్తుంది. ఈ ప్రక్రియలో నిజమైన తత్వం మరియు దూరంగానే జరుగుతూ కనుమరుగైపోతూ వస్తుంది. ఇది ఎవరి తప్పు కాదు,
ఇది గోప్యత యొక్క సహజ ఫలితం. కానీ ఇది గమనించడం ముఖ్యం సాధకులారా. ఎందుకంటే గమనించిన సాధకుడు మాత్రమే నిజం వెతుకుతాడు. గమనించని వాడు ప్రపంచంలో ఉన్నదే నిజం అనుకుంటూ తృప్తి పడతాడు. సంతృప్తి సాధకుడికి శత్రువు. అతని ప్రయాణాన్ని ఆపేది బాహ్య అడ్డంకులు కాదు, తనలోని సంతృప్తి. సంతృప్తి ఛేదించేది ఒక్కటే నిజమైన ప్రశ్న. ఈ వీడియో ఆ ప్రశ్నను మీలో నాటుతుంది. మిగిలింది మీ పని. ఇప్పుడు ఈ తత్వం గురించి, ఆ శక్తి గురించి 20 మూల సూత్రాలు చెబుతాను, వినండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ బహిరంగంగా చెప్పని కొన్ని మూల సూత్రాలు మీ ముందు ఉంచుతాను. ఈ తల్లి తత్వం యొక్క బాహ్య పొరలు మాత్రమే గమనించండి. లోపల పొరలు మాటల్లో చెప్పలేము, అవి అనుభవంలో మాత్రమే ప్రకటితమవుతాయి. కానీ ఈ బాహ్య పొరలే నేటి సాధకుడికి ఒక దిశానిర్దేశం ఇవ్వగలవు. ఇవి 20 సూత్రాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక్కొక్కటి హృదయంలో దింపుకోండి, తొందరపడవద్దు. మొదటగా, ఈ తల్లి గణపతి యొక్క శక్తి కాదు, గణపతిని ఆ స్వరూపంలోకి మార్చిన మూల చైతన్యం. శక్తి అంటే అనుసరించేది, మూల చైతన్యం అంటే నడిపించేది. ఈ తేడా అర్థం కాని సాధకుడికి ఈ సాధన అర్థం కాదు. ఇక 2, ఆమె లేకపోతే ఉచ్చిష్ట అనే తత్వమే లేదు. ఆ తత్వం ఆమె నుండి పుట్టింది, గణపతి నుండి కాదు. గణపతి ఆ తత్వాన్ని దర్శిస్తాడు, ఆమె ఆ తత్వాన్ని ఇస్తుంది. ధరించటం అన్నది రెండవ ప్రక్రియ. దర్శించడం కావచ్చు, ధరించడం కావచ్చు అన్నది రెండవ ప్రక్రియ. ఇవ్వటం అన్నది మొదటి ప్రక్రియ. ఇక 3, ఆమె శుచి అశుచి అనే ద్వంద్వాన్ని దాటిన స్థితి. ఆ స్థితిలో నిలిచిన శక్తి మాత్రమే ఎంగిలిని అమృతంగా మార్చగలదు. ద్వంద్వంలో నిలిచిన ప్రతి దేవత ఎంగిలికి భయపడతాడు. ద్వంద్వాన్ని దాటిన దేవతకు ఎంగిలి అన్నది మరొక రూపం, అమృత స్వరూపం. ఇక 4, ఆమె ఎడమ తొడపై కూర్చోవడం యాదృచ్ఛికం కాదు. ఎడమ భాగం వామ మార్గానికి, శక్తి ప్రవాహానికి, చంద్రనాడికి సంకేతం. కుడి తొడపై కూర్చునే శక్తులు దక్షిణ మార్గపు దేవతలు, ఎడమ తొడపై కూర్చునే శక్తులు వామ మార్గపు మూల ప్రవాహాలు. ఈ ఎడమ కుడి భేదాలు మామూలు భౌతిక భేదం కాదు, ఇది మహాతాత్విక భేదం. 5, ఆమె నామం బహిరంగంలో లేకపోవడానికి కారణం ఆమె పేరులో ఒక బీజాక్షరం దాగి ఉంటుంది. ఈ బీజాక్షరం బయటకు వస్తే అది సాధనా చట్రాన్ని భంగపరుస్తుంది. ఆ ఒక్క అక్షరం తెలిసినవాడు మిగిలిన అన్నిటిని తానే నిర్మించుకోగలడు, నిర్వహణ చేసుకోగలడు. అందుకే ఆ ఒక్క అక్షరం దాచబడింది. 6, ఆమె ముఖంలో సౌమ్యత, కళ్ళలో ఉగ్రత, పెదవులపై మౌనం, హృదయంలో కరుణ. ఈ 4 ఏకకాలంలో నిలిచి ఉంటాయి. ఇది కేవలం ఆమె లక్షణం. మామూలు దేవతల్లో ఆ 4 ఒకేసారి ఉండవు. వీటిల్లో ఒకటి లేదా 2 మాత్రమే ఉంటాయి. 4 ఒకేసారి ఉండడం పూర్ణ చైతన్యపు లక్షణమని గ్రహించండి సాధకులారా. ఇక 7, ఆమెను పిలవడానికి ఉపయోగించే నిజమైన మంత్రంలో ఒక అక్షరం కూడా బహిరంగ గ్రంథాల్లో లేదు. ఉన్నవి ఆ మంత్రం యొక్క నీడలు మాత్రమే. నీడను చూసి వస్తువు అనుకునేవాడు చీకట్లో పడతాడు. ఇక 8, ఆమె యంత్రంలో మూల త్రికోణం ఊర్ధ్వముఖం కాదు, అధోముఖం. ఆ అధోముఖత్వమే ఆమె యొక్క సృష్టి స్వభావానికి సూచన. ఊర్ధ్వ త్రికోణం పురుషతత్వం, అధో త్రికోణం శక్తితత్వం. శక్తితత్వం ఎప్పుడూ కిందకు ప్రవహిస్తుంది, ఎందుకంటే సృష్టి అన్నది ఎత్తు నుంచి లోతుకు దిగే ప్రవాహం. ఇక 9, ఆమె తత్వంలో కామ వికారం కాదు, అది శక్తి యొక్క మూల ప్రవాహం. ఆ ప్రవాహాన్ని ఊర్ధ్వగతి చేసే విద్య ఆమె చేతిలోనే ఉంది. కామాన్ని తిరస్కరించడం బాలుని పని, కామాన్ని ఊర్ధ్వగతి చేయడం యోగి పని. ఈ తేడా తెలియని వాడికి తాంత్రిక మార్గం ఎప్పటికీ తెరుచుకోదు. 10, ఆమె ఉచ్చిష్టాన్ని స్వీకరిస్తుంది, ఎందుకంటే ఆమె దృష్టిలో ఉచ్చిష్టం అశుద్ధం కాదు, అది భక్తుడి ప్రాణస్పర్శ తాకిన ద్రవ్యం. ప్రాణస్పర్శ తాకిన ఏ వస్తువునైనా ఆమెకు పూజ్యమే, ఎందుకంటే ఆ స్పర్శలో భక్తుడు హృదయం ఉంది. హృదయంలో ఆ హృదయం ఉన్న చోట అశుద్ధి ఎలా ఉంటుంది ఆలోచించుకోండి సాధకులారా. ఇంకా 11, ఆమె ధ్యానం చేసే సాధకుల్లో మొదట కలిగేది ఆనందం కాదు, ఒక గాఢమైన అశాంతి. ఆ అశాంతియే ఆమె మొదటి అనుగ్రహం. ఆనందం చివరిది, అశాంతి మొదటిది. ఈ క్రమంలో ఏదైతే తల్లకిందులుగా చెప్తుంటారో బయట సాధనలు, అవి నకిలీవని గ్రహించండి. 12, ఆమె మంత్రం జపించేటప్పుడు నాలుక మీద ఒక విచిత్రమైన రుచి కలుగుతుంది. ఆ రుచి సాధకుడికి మాత్రమే తెలుస్తుంది.
వర్ణించడానికి సాధ్యం కాదు. వర్ణించలేని ఆ రుచి ఆమె సాన్నిధ్యానికి ఆంతరిక సాక్ష్యమని గమనించండి సాధకులరా. ఇక 13, ఆమె సన్నిధిలో కాలం యొక్క ప్రవాహం మారిపోతుంది. ఒక గంట ఒక క్షణంగా, ఒక క్షణం ఒక యుగంగా అనుభవం అవుతుంది. ఇది భ్రమ కాదు, ఇది కాలం యొక్క నిజస్వరూపం బయటపడటం. మామూలు కాలం కేవలం మనసును సృష్టించిన ఒక సరళ రేఖ. ఆమె సన్నిధిలో ఆ రేఖ వంగిపోతుంది, మెలికలు తిరుగుతుంది, చివరికి పోతుంది. ఇక 14, ఆమె అనుగ్రహం పొందిన సాధకుడు కంటి చూపులో ఒక ప్రత్యేకమైన తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు చూసిన వారికి కారణం తెలియని భయం, భక్తి కలిపిన ఒక భావం కలుగుతుంది. ఆ భావాన్ని వారు మాటల్లో చెప్పలేరు, కానీ వారి తలలో తమంతట తామే వంగుతాయి. 15, ఆమె తన నిజమైన నామాన్ని తానే చెబుతుంది. ఆ చెప్పడం బాహ్య శ్రవణం ద్వారా కాదు, అంతఃస్ఫురణలో. ఈ స్ఫురణ వచ్చిన క్షణం సాధకుడు ఎవ్వరికీ చెప్పడు, ఎందుకంటే చెప్పడం అన్నది ఆ క్షణపు పవిత్రతను భంగపరచడం లాంటిది. ఇక 16, ఆమె తత్వంలో గురువు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రవాహం. ఆ ప్రవాహం యుగాల తరబడి ఒక హృదయం నుండి మరొక హృదయానికి సాగుతూ వస్తుంది. వ్యక్తి మారతాడు, ప్రవాహం మారదు. వ్యక్తిని పూజించేవాడు అజ్ఞాని, ప్రవాహాన్ని గుర్తించేవాడు జ్ఞాని. గమనించుకోండి, గుర్తుంచుకోండి సాధకులారా. ఆ ప్రవాహం యుగాల తరబడి ఒక హృదయం నుండి మరొక హృదయానికి సాగు వస్తుంది. ఇక 17, ఆమె సాధకుడిని పరీక్షిస్తుంది. 3 దశల్లో పరీక్షిస్తుంది: శారీరక సహనం, మానసిక స్థిరత్వం, ఆత్మ సమర్పణ. ఈ మూడింట్లో ఉత్తీర్ణుడైన వాడికి మాత్రమే ఆమె ప్రకటితమవుతుంది. మొదట 2 పరీక్షల్లో విజయం సాధించిన వ్యక్తికి కేవలం ఆమె నీడ కనిపిస్తుంది, నిజరూపం కాదు. గుర్తుంచుకోండి సాధకులరా. ఇక 18, ఆమె ఎడమ చేతిలో ఉన్న పాత్రలో ఉన్నది మధువు కాదు, అది సాధకుడి అహంకారం యొక్క ద్రవీక రూపం. ఆ అహంకారం ద్రవంగా మారిన రూపం అని గమనించండి. ఆ అహంకారాన్ని ఆమె స్వీకరించి సాధకుడిని శుద్ధి చేస్తుంది. ఆమె ఆ పాత్రను ఖాళీ చేసే ప్రతిసారి ఒక సాధకుడు అహంకారం నుంచి విముక్తుడవుతాడు. విముక్తులు చేయడానికి ఆమె చేతిలో ఉన్న పాత్రను ఖాళీ చేస్తూ ఉంటుందని గమనించండి. 19, ఆమె కుడి చేతిలో ఆయుధం ఉంటుంది, శత్రువులను నాశనం చేయడానికి కాదు, సాధకుడి అంతరంగంలోని విజ్ఞానాలను ఛేదించడానికి. బయట శత్రువులను నాశనం చేయటం చిన్న పని, లోపల ఉన్న విజ్ఞానాలను ఛేదించడం మహాపనిని గమనించుకోండి. ఆ మహాపనే ఆమె క్రియ. 20, ఆమె చివరి రహస్యం ఏమిటంటే ఆమె ఎక్కడో దూరంగా లేదు. ఈ సాధన చేసే ప్రతి సాధకుని చుట్టూ ఒక వలయ రూపంలో నిరంతరం సంచరిస్తూనే ఉంటుంది. ఆమెని గ్రహించే మంత్రం మాత్రమే గురు పరంపర నుండి రావాలి అని గమనించండి సాధకులరా. ఆమె వెతుకులాట బయట జరిగేది కాదు. బయట వెతికేవాడు బయటే మిగిలిపోతాడు, లోపల వెతికేవాడు లోపల ఆమెను కనుగొంటాడు. కానీ లోపల దారి తెలియాలంటే గురువు కావాలి. గురువు లేనివాడు తన హృదయం చుట్టూ ఎక్కడ ఉందో కూడా తెలియక బయట తిరుగుతూనే ఉంటాడు. సాధకుడు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ 20 సూత్రాలు విన్న తర్వాత మీరు ఒక కొత్త ప్రశ్న మొదలవ్వాలి, ఒక కొత్త జిజ్ఞాస జన్మించాలి. మరి సాధకుడు ఇప్పుడు ఏం చెయ్యాలి? మొదటగా గమనించాలి, ఏది ప్రచారంలో ఉందో, ఏది తనకు దొరుకుతుందో ఈజీగా, ఇది పూర్తి సత్యం కాదని గుర్తించాలి. ఈ గుర్తింపు సాధకుల్లో ఒక జిజ్ఞాసను రేకెత్తిస్తుంది. ఆ జిజ్ఞాస అతన్ని వెతుకులాట వైపు నడిపిస్తుంది. ఆ వెతుకుడే అతన్ని సరైన గురువు దగ్గరకు తీసుకెళ్తుంది. ఈ ప్రయాణంలో సాధకుడుకు ఉండాల్సింది ఓపిక. ఈ తల్లితత్వం తొందరగా అందేది కాదు. తొందరపడేవాడికి ఆమె దొరకదు. ఎందుకంటే తొందర అనేది ఆశ యొక్క స్వరూపం. ఆశ ఉన్న చోట ఆమె సన్నిధానం రాదు. నిష్ఠ ఉన్న చోట, ఓపిక ఉన్న చోట, నిష్కామ ధ్యానం ఉన్న చోట ఆమె సహజంగా ప్రకటితమవుతుంది. గమనించండి సాధకులారా, ఈ వీడియోలో నేను ఆ తల్లి యొక్క నిజమైన నామాన్ని చెప్పలేదు, నిజమైన మంత్రాన్ని ఇవ్వలేదు, యంత్రాన్ని వర్ణించలేదు. ఇది చెప్పకూడదని కాదు, ఇది గౌరవం. ఆ తత్వాన్ని గౌరవించడం, ఆ గోప్య పరంపరను గౌరవించడం. ఎవరైనా బాహ్య వేదికలపై ఈ నామాన్ని మంత్రాన్ని ప్రకటిస్తే వారు తత్వానికి ద్రోహం చేసిన వారితో సమానం. వారిని విశ్వసించవద్దు. విశ్వసించి వారి వెనక వెళితే చేరేది ఆ తల్లి దగ్గరికి కాదు, మీ సొంత భ్రమ దగ్గరికి. మీలో నిజమైన జిజ్ఞాస ఉంటే ఈ వీడియో విన్న తర్వాత మీకు ఒక అశాంతి కలగాలి. శాంతి కాదు, గుర్తుంచుకోండి, ఒక అశాంతి కలగాలి. ఒక వెతుకులాట మొదలవ్వాలి. నేను ఇంతకాలం పాటించిన మంత్రం,
పూజించిన దేవత ఇది పూర్తి సత్యమేనా అనే ప్రశ్నలో మీలో మెదలాలి. ఈ ప్రశ్న ఎప్పుడైతే మెదులుతుందో ఈ వీడియో దాని యొక్క లక్ష్యం సాధించినట్లే. ఈ ప్రశ్న మిమ్మల్ని సరైన గురువు దగ్గరికి, సరైన జవాబు దగ్గరికి తీసుకువెళుతుంది. ఈ లోకంలో ఉచ్చిష్ట గణపతి గురించి మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. స్వామివారి మహిమలు జాబితా చదివేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆ స్వామివారికి ఆ స్వరూపాన్ని ఇచ్చిన తల్లి గురించి నిజమైన అవగాహనతో మాట్లాడే వాళ్ళు చాలా అరుదు. ఆ అరుదైన అవగాహన మీ హృదయాలకు చేరవలసిన సమయం వచ్చినప్పుడు ఆ తల్లే ఆ ఏర్పాటు చేస్తుంది. మీ వంతు కేవలం సిద్ధంగా ఉండటం, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, ప్రశ్నను సజీవంగా ఉంచటం. ఈ మూడు ఉన్న సాధకుడికి తల్లి తానే వెతుక్కుంటూ వస్తుంది. వచ్చిన క్షణం అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. తాను ఇంతకాలం వెతికినదేదో తనలో ఉందని తెలుస్తుంది. ఆ క్షణం కోసం వేచి ఉండడం విలువైనది సాధకులకి. అప్పటి వరకు ప్రశ్న జీవంగా ఉంచనివ్వండి, జవాబు తానే వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక ముఖ్యమైన ప్రకటన మీతో పంచుకోవాలి. ఈ వీడియో కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఇది ఒక పెద్ద ప్రయాణానికి తలుపు తెరిచే మొదటి మెట్టు, మొదటి అడుగు అనుకోండి. ఈ తల్లితత్వాన్ని, ఉచ్చిష్ట గణపతి సాధనా విధానాన్ని, దాని లోతైన పూర్తి స్వరూపాన్ని ఒక్క వీడియోలో ఇమడ్చడం సాధ్యం కాదు. అందుకే ఈ తత్వాన్ని 12 భాగాలుగా, 12 ఎపిసోడ్లుగా మీ ముందుకు తీసుకురావాలని నిర్ణయించాను. ఈ 12 ఎపిసోడ్లో ఈ సాధన యొక్క ప్రతి పొరను, ప్రతి మెట్టు, ప్రతి రహస్యం క్రమంగా లోతుగా పూర్తిగా విశదీకరించబడుతుంది. మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు ఇది ఒక సజీవ ప్రయాణం. ఒక్క ఎపిసోడ్ తప్పిపోతే తదుపరి ఎపిసోడ్ యొక్క లోతు అర్థం కాదు మీకు. అందుకే ఈ సిరీస్ను మొదటి నుంచి చివరి వరకు క్రమంగా, శ్రద్ధగా, ఓపికగా అనుసరించమని మీకు చెబుతున్నాను. ఏ ఎపిసోడ్ కూడా పూర్తిగా తప్పకుండా చూడండి. అప్పుడు మాత్రమే తత్వం పట్టుబడుతుంది. ఎందుకంటే ఈ సిరీస్ పూర్తయ్యే సమయానికి మీ చేతిలో ఒక సంపూర్ణ చిత్రం ఉంటుంది. ఆ చిత్రం మీ సాధనా జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఇది వాగ్దానం కాదు, ఇది ఒక ఆహ్వానం. మీరు సిద్ధంగా ఉంటే ఈ ప్రయాణం మీకోసం వేచి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.